కాశ్మీరీ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాశ్మీరీ దమ్ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: యాపిల్ 1, పైనాపిల్ ముక్కలు పావు కప్పు, దానిమ్మ గింజలు పావు కప్పు, డ్రై ఫ్రూట్స్ పావు కప్పు, పన్నీర్ ముక్కలు పావు కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు పావు కప్పు, ఉడికించిన బీన్స్ పావు కప్పు, ఉడికించిన కాలీఫ్లవర్ పావు కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు పావు కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, బాస్మతి బియ్యం 1 కప్పు, పచ్చి బఠానీలు పావు కప్పు, పెరుగు 1 కప్పు, సొంటి పొడి 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, కుంకుమ పువ్వు కొద్దిగా, ఇంగువ చిటికెడు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, గరం మసాలా 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా మనం ఎసరుకు నీళ్ళు పెట్టేసుకుందామండి. సో బియ్యం ఉడికించుకోవడానికి దీంట్లో మసాలా దినుసులు అండి, బిర్యానీ ఆకు, అలాగే జాజి పువ్వు కూడా యాడ్ చేస్తున్నాం. ఓకే. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, సో రైస్కి సరిపడా ఉప్పు, కొద్దిగా నెయ్యి అండి. ఇది మరుగుతున్నప్పుడు మనం సో ఇక్కడ బియ్యం నేను ఒక అరగంట ముందు నానబెట్టి పెట్టేశాను, బాస్మతి బియ్యం. ఓకే. సో మనకు కొంచెం లెంత్గా అంటే పొడవుగా వస్తాయి, అలాగే కొంచెం ఫాస్ట్గా కూడా అవుతుంది. సో ఇది అటువైపు మార్చేసుకొని మనం ఇటువైపు ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. దీంట్లో ముందుగా నెయ్యి అండి. ఓకే. సో ఇక్కడ దీంట్లో కూడా మసాలా దినుసులు, కొద్దిగా సోంపు, సో కొంచెం సోంపు వేస్తే బాగుంటుంది రాజు ఫ్లేవర్. అవునండి. సో అటువైపు కొంచెం యాడ్ చేస్తాం. సో దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు, ఓకే, దీంట్లో మనం ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటాం. అంటే అవి ఉడికియకుండా సో ఎండింగ్లో దమ్ ఇచ్చేటప్పుడు పైన అలా వేసేసి సర్వ్ చేసుకునేటప్పుడు మిక్సింగ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఓకే ఓకే. సో 1-2 మిరపకాయలు అండి. ఓకే. సో కొంచెం కమ్మగా ఉంటుంది కాబట్టి స్పైసీగా ఉంటుంది ఇది. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా. సో ఆల్మోస్ట్ కొంచెం అంటే దాంట్లో వేసే వెజిటేబుల్స్ కానీ డ్రై ఫ్రూట్స్ అవి సో పలావ్ దగ్గరగానే ఉంటాయి. ఓకే ఓకే. సో ఇది కొంచెం మనం స్టీమ్ మీద ఉడికిచ్చేస్తాం, దమ్ స్టైల్లో. ఓకే. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అండి, జీడిపప్పు, బాదం, అలాగే కిస్మిస్ అండి. ఓకే. సో దీంట్లోనే ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు, ఉడికించిన పచ్చి బఠానీలు, సో ఉడికించిన బీన్స్ ముక్కలు, ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన గోబీ, చివరిగా పన్నీర్ ముక్కలు అండి. ఓకే. కొద్దిగా పెరుగు, ఓకే, కొద్దిగా పుదీనా, సో కొద్దిగా కొత్తిమీర, సో ఈ వెజిటేబుల్కి సరిపడా ఉప్పు అండి. ఓకే. కొద్దిగా గరం మసాలా పొడి, కొంచెం ఇంగువ అండి. ఓ ఇంగువ కూడా యాడ్ చేస్తారా? ఫ్లేవర్ ఉంటుంది కొంచెం డిఫరెంట్గా. ఓకే. అలాగే సొంటి పొడి, సో కావాల్సి దీంట్లో మనం కారపొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం మన కలర్ అనేది కొంచెం ఎర్రగా, కాశ్మీరీ చిల్లీ పౌడర్ కొంచెం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇవి కొంచెం మగ్గుతూ ఉంటాయి. ఈలోగా మనకు ఎసరు వచ్చేసింది కదా.
అప్పుడు అంటే మామూలుగా మనం ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీకి ఏ విధంగా అయితే మనకు 3 వంతులు ఉడికేసి ఒక వంత అలా మిగిలిపోయింది కదా, ఇక్కడ కూడా సేమ్ అండి దమ్ ఇచ్చేటప్పుడు. సో అంతవరకు మనం ఇది ఉడికించుకోవాలి. సో ఆ తర్వాత వేరే గిన్నెలో ఈ రెండు కూడా మనం షిఫ్ట్ చేసుకొని అప్పుడు మళ్ళీ దమ్కి చేసుకుంటాం. ఓకే. సో అయితే ఇది ఎలాగో టైం పడుతుంది కాబట్టి మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. దంతాలకు సంబంధించి చిగుళ్ళకు సంబంధించి ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు ఏం తినాలన్నా తాగాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ఈ రకమైన చిట్కాను ప్రయత్నించి చూడండి, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొద్దిగా మిరియాల పొడి, పసుపు పొడి, అలాగే ఉప్పు, ఈ మూడింటిలోకి కొద్దిగా నువ్వుల నూనె కలుపుకొని పేస్ట్ లాగా తయారు చేసుకొని దీంతో దంతాలని చిగుళ్ళని మృదువుగా మర్దన చేసినట్లుగా దంతధావనం చేసుకుంటూ ఉండాలి. ఇలా రోజులో 2-3 సార్లు కనుక చేసినట్లయితే ఇలా దంతాలకు సంబంధించి చిగుళ్ళకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే క్రమేపీ తగ్గుతాయి. సరిపోతుందా రాజుగారు ఇలా? ఓకేనండి. సో ఇక్కడ ముక్కలు కూడా సిమ్ మీద నేను ఉడికిచ్చేసాను. సో మసాలా అంతా కూడా బాగా పట్టేసింది. సో ఇది కట్టేసేసి సో దీన్ని మనం ఇప్పుడు వడకట్టేసుకున్నాం. అంటే ఎక్స్ట్రా వాటి నీళ్ళు ఉన్నాయి కదా, ఇప్పుడు మనం అడుగు మందంగా గల ఒక గిన్నె తీసేసుకుని రైస్ అండి అంటే లేయర్స్గా వేస్తాం మనం. ఓకే. సో దీనిపైన కూరగాయలు, మళ్ళీ కొద్దిగా రైస్ అండి. ఓకే. మిగతా కూరగాయ ముక్కలు సో ఇది స్టవ్ పైన పెట్టేసుకుని సో ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఇంకా ఫ్రూట్స్ మన చాయిస్ రాజు గారు, లేకపోతే ఓన్లీ ఇలా ఈ పర్టికులర్ ఫ్రూట్స్? పర్టికులర్ ఫ్రూట్స్ ఏనండి, ఇంకెక్కువ ఏం వేయకూడదు? లేదండి. ఓకే. ఓకే. సో పైనండి అలాగే దానిమ్మ గింజలు, ఓకే, పైనాపిల్ ముక్కలు అండి. కుంకుమ పువ్వు వేడి పాలలో వేసేసి ఇలా నానబెట్టి పెట్టేసుకున్నామండి. కొద్దిగా పుదీనా. ఓకే. సో ఒక 2 నిమిషాలు ఫుల్ ఫ్లేమ్ అండి. ఆ తర్వాత 3-4 నిమిషాలు మళ్ళీ మంట తగ్గించేసి చిన్నగా పెట్టేసుకొని ఆ తర్వాత ఆఫ్ చేసేసుకోవడం అండి. సో రెడీ అయిపోతుంది. అవునండి. ఓకే, వెయిట్ చేద్దాం, చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే. సో రైస్ కూడా మనకు పొడి పొడిగా వచ్చేసిందండి. సో ఇప్పుడు మనం ఇదంతా ఒకసారి ఓకే దానిమ్మ గింజలు, ఓకే, కొద్దిగా పుదీనా అండి. ఓకే. గీత గారు వేడివేడిగా కలర్ఫుల్ కాశ్మీరీ దమ్ బిర్యానీ రెడీ అండి. సూపర్ రాజు గారు. సో మరి గుమగుమలాడే కాశ్మీరీ దమ్ బిర్యానీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. కాశ్మీరీ దమ్ బిర్యానీ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టుంచాలి. కుంకుమ పువ్వు పాలల్లో నానబెట్టుకోవాలి. ఒక పాన్ లో నీళ్లు పోసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, నెయ్యి వేసి మరగనివ్వాలి. దీనిలో నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి ఉడకనివ్వాలి. మరొక పాన్ లో నెయ్యి వేసి మసాలా దినుసులు, సోం, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో డ్రై ఫ్రూట్స్, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, బఠానీలు, బీన్స్, క్యారెట్ ముక్కలు, కాలీఫ్లవర్, పన్నీర్ ముక్కలు, పెరుగు, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, గరం మసాలా, ఇంగువ, సొంటి పొడి వేసి వేగనివ్వాలి. బిర్యానీ గిన్నెలో అన్నం, వెజ్ మిశ్రమం సమంగా పరిచి యాపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, పైనాపిల్ ముక్కలు, నానబెట్టిన కుంకుమ పువ్వు, పుదీనా వేసి ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే, కాశ్మీరీ దమ్ బిర్యానీ రెడీ.